హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నారాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎవరింటి ముందు నాకు తెలుసా, ద గ్రేట్ యాక్టర్, హీరో అన్నీ కలిపి పుష్ప మన అల్లు అర్జున్ గారింటి ముందు ఉన్నాను. అయితే సారు అపాయింట్మెంట్ తీసుకున్నాము. సారు లోనే ఉన్నారంట, ఇప్పుడే మన వాచ్మెన్ చెప్పారు. కాకపోతే ఆయన ఇంకా లేవలేదంట. చూద్దాం వెయిటెన్సీ. సార్ ఇల్లు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. గట్టిగా అరవద్దు అంటున్నారు ఇక్కడ, ఎందుకంటే సౌండ్ చేయొద్దు, కంఠం కోసేద్దా అంటున్నారు. కాకపోతే చిన్నగా మారుతున్నాం. చాలా ప్రశాంతమైన వాతావరణం ఫ్రెండ్స్, ఇక్కడ సుకూల్ వాతావరణం. చూసారు కదా, ఇది మన అల్లు అర్జున్ గారి ఇల్లు. త్వరలో కొద్దిసేపట్లో మేము లోనకి పోతున్నాం. మరి మమ్మల్ని పిలుస్తాడా లేకపోతే చెప్పకుండా బట్టి అటు నుంచి అయితే బయటకు వెళ్తాడా అనేది చూద్దాం. వెయిట్ అండ్ సీ. అల్లు అర్జున్ గారిని త్వరలో కలగబోతున్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సార్ లోనే ఉంటాం మా అదృష్టం. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్. అల్లు అర్జున్ గారి హోమ్ పుష్ప, మన పుష్ప హోమ్. ఇదేనా? ఇది ఎస్ కన్ఫర్మ్. అవును, ఇదేనా? అడుగుదాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదురా సామి, ఇది కాదురా సామి. ఇంకో ఇల్లు, కొబ్బరి చెట్టు ఉన్న ఇల్లు. ఇంకమ్మ అల్లు అర్జున్ గారి ఇల్లు ఫ్రెండ్స్. చిరంజీవి గారి పక్కనే దారిలో ఉంటుంది. అది ఇల్లు, అది అల్లు అర్జున్ గారి ఇల్లు. చూపిదపా, ఏ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది అల్లు అర్జున్ గారి ఇల్లు పుష్ప. కాదు, సార్ ఉన్నారా? నా పేరు గుంటి నాగరాజు. గుర్తుపెట్టావు? మీరేం చేస్తుంటారు? జాబ్ సారింట్లోనా? సారింట్లోనా? ఏంటి సారింట్లో? సారింట్లో ఏం చేస్తారు? అయ్యా, ఓకే. మీరు సార్ చూసారా? కలిసారా? మాడతారా? ఎంత లక్కీ. నా పేరు ఏం పేరు? నా పేరు తెలుసుకో, కలవనీరే బాబు ఒకసారి. అంటే నాకంత ఇది లేదనమాట, అంటే నాకంత నేను అంత లెవెల్ కాదు, అంటే కల్పించాను. అవునా? సార్ లోన్ ఉన్నారా? లోన్ ఉన్నారా? చెప్పకూడదా? డ్యూటీకి వచ్చాను. డే డ్యూటీలో ఇంకో అతను ఉంటాడు. మార్నింగ్ నుంచి నాకు నైట్ నుంచి కనపడలేదు. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారికి ఇక్కడ గేట్ వాచ్మెన్. మీరు చూస్తారు రోజాన్ని? చూస్తాం. మాట్లాడతారా? మాట్లాడడం ఏముండదు. అవసరం ఉంటే పిలుస్తాడు సార్. పిలుస్తారా? బాబు డ్రైవర్ గారు ఉన్నారా ఇదని మాట్లాడతారు. అంతే, అంత మించి ఏముండదు. సార్ చూస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే. బయటకు వెళ్ళిందంటే మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. అంతే. కారు ఉంది కదా సామి, అది అరవింద్ సార్ గారు. అరవింద్ సార్ పెద్ద సార్ ఉంటాడు కదా. అరవింద్ సార్ ఉన్నారా? ఆయన సార్ ఏంటంటే ఆఫీస్ ఫుల్ బిజీలో ఉంటారు. బిజీగా సార్లు అంతా వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడు బిజీగా ఉంటారు వాళ్ళు. ఈ పర్సనల్ వాచ్మెన్ అనమాట. ఇందాక మనోడు ఏం చేస్తారు? ఇందాక నాకు కలిసిన అబ్బాయి సార్ దగ్గరే ఉంటారు వాళ్ళు. సార్ దగ్గర ఉంటారు కదా. వీళ్ళే మాకు ఎక్కువ కనబడుతూ ఉంటారు. ఈ పిల్లగాడు నన్ను గుర్తుపెట్టిండు. టిక్ టాక్ సార్ గుంటిన పక్కనే ఉంటాడు కదా, బాగా గుర్తు సార్తోనే ఉంటాడు కూడా. అవునా? అదే అడుగుతున్నాడు. అదే కొంచెం కల్పిస్తారని మేము వచ్చాము, కానీ అదే కరెక్టేలే. కానీ ఇప్పుడు మనతో అయ్యే పని అయితే చేయగలుగుతాం, మనతో కాని పని అంటే చేయలేం. ఫ్రెండ్స్ చూసారు కదా, అల్లు అర్జున్ గారు లోనే ఉన్నారు. నాగరా అల్లు అర్జున్ గారు లోనే ఉన్నారు. బట్ అంటే మనకు అపాయింట్మెంట్ లేకుండా అనుకోకుండా వచ్చాం కదా, ఇక మనకి ఎరవ లేదు. కాకపోతే అక్కడున్న అల్లు అర్జున్ గారు ఉంటున్న బాబు ఎప్పుడు 24 hours ఆయన ఉంటుండే బాబు నన్ను గుర్తుపట్టి మీరు గుంటి నాగరాజు కదా, టిక్ టాక్ స్టార్ కదా అన్నారు. నాకు అది చాలు నా జీవితానికి. నాకు అది చాలు. మన అల్లు అర్జున్ గారి సూపర్ హౌస్, ఓన్ హౌస్ లోనే ఉన్నారు. నిలబోతున్నట్టు తీసేస్తున్నట్టుంది, లేదా నన్ను చూస్తూనే ఉన్నాడు అద్దాల్లో ఉంచి. కావచ్చు. చూస్తే పిలుస్తారా? చూసేంత వరకు ఉండాలని అనిపిస్తుంది మాకు. వాళ్ళు చూసేంత వరకు ఉందామనిపిస్తుంది. ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే వస్తాడా? ఒక్క సెల్ఫీ అనుకుంటున్నాం అంతే. సెల్ఫీ అనుకుని వచ్చాము. ఇంత ఒక్క సెల్ఫీ కోసం ఎంత దూరం ఉంటుంది. మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం, కూకొని నిలబడతాం. పొద్దున్న నాకు వస్తాడా? అంతేనా? ఏదో ఒక్క అవకాశం ఇస్తుంది అనుకున్నాం. కాకపోతే సార్ ఉన్నాడో లేదో కానీ తెలియదు. ఇక్కడైతే వాచ్మెన్ అయితే క్లారిటీ అయితే చెప్పడం లేదు.
ఇంకా ఏం చేస్తారు చూడండి, చాలా దూరం నుండి అయితే వచ్చాము అల్లార్జున్ సార్ని కలుద్దామని. ఇక్కడైతే కార్ అయితే ఉంది. ఇది కొబ్బరి చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు అన్నీ బాగున్నాయి. పైన వాచ్ అదేంటి ఆ గుడిసి ఏంటి? మాకు తెలియదు సార్. మీ పైకి ఎప్పుడు పోయావు నువ్వు? ఎప్పుడు ఎక్కడదా? నీది ఎప్పుడు ఎక్కడనా? ఓకే ఓకే. గేట్ కన్నా కదా సార్ ఇది. కారు అల్లు అరవింద్ గారిదే. అల్లు అర్జున్ గారి హోమ్ టూర్. కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా హీరో వాళ్ళ ఇంటికి కరెంటు స్తంభాలు, కరెంటులు, తీగలు అన్నీ ఉంటాయి. ఎందుకంటారు? మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. చూడండి ఇల్లు, కొబ్బరికాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి. లోన మేడం గారు సార్ ఇద్దరు ఉన్నారు. ఈ కారు పడుతుంది. ఈ కారు వచ్చేసి మొన్న అల్లు అరవింద్ గారిది, ఆయన కూడా లోనే ఉన్నారు. ఎంత అదృష్టం చేసుకొని పుట్టాలి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, రోడ్డు ఇప్పుడు వేసారు. ఈ రోడ్డు మొత్తం కూడా మెత్తగా కలుపుతుంది ఊటికి. కానీ పూల మొక్కలు, పూల చెట్లు. సౌండ్ ఎక్కువ చేయదంట, సౌండ్ ఎక్కువ చేస్తే అరుతారు. ఓకేనా ఫ్రెండ్స్, సౌండ్ ఎక్కువ చేయదంట. పైన చూస్తున్నారు, చెయ్యి ఇప్పుడు పాప ఒక పైన చెయ్యి ఒకడు ఊపిండు. ఫ్రెండ్స్, నన్ను ఒక అబ్బాయి అల్లు అర్జున్ గారి పిఏ మాత్రం గుర్తుపట్టాడు. టిక్ టాక్ స్టార్ కదా నువ్వు, గుంటి నాగరాజు అని చెప్పి. ఆ పిల్లగాడు ఇప్పుడు పైనుంచి చెయ్యి ఊపాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే ఇక్కడ నుండి నాతో కలిసి మాట్లాడి బయటికి వెళ్ళాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. ఓకేనా, పర్లేదు. అల్లు అర్జున్ గారిని కలవకపోయినా, చూసినా చూడకపోయినా, తర్వాత చూస్తున్నా చూడను, కానీ నన్నంటూ వాళ్ళ ఎమ్మటి చుట్టూ అర్జున్ గారు ఎమ్మటి తిరిగే వాళ్ళ మనుషులు మాత్రం గుర్తుపెట్టారు. అది చాలు ఈ జీవితానికి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇదంతా కూడా మీ సపోర్టే.